ఆ రోజు వచ్చిన కల ఇంత అద్భుతంగా ఉంటుందని నేనుకోలేదు. మాది ఒక అందమైన పల్లెటూరు. చుట్టూ ఎన్నో పొలాల మధ్య చిన్న చిన్న ఇళ్ళు. మా ఊరిని చూడటానికి రెండు కళ్ళు సరిపోవు, అంత అందంగా ఉంటుంది. వర్షం పడినప్పుడు ఆ మట్టి వాసన, ఆ చల్లగాలి అస్సలు మాటల్లో చెప్పలేము. కాని మా ఊర్లో రాత్రి అయితే కరెంట్ ఉండేది కాదు. ప్రతి ఇంటి ముందు ఒక లాంతరు తప్పనిసరి. మా ఊరి వాళ్ళందరూ ఎన్నోసార్లు గవర్నమెంట్ని అడిగారు. కాని మా ఊర్లో కరెంట్ స్తంభాలు పెడితే గాలివానకు పడిపోతాయని. అలా కొన్ని ఏళ్ల కిందట చేసినప్పుడు ఎంతో మంది కరెంట్ షాక్తో చనిపోయారని చెప్పారు. ఆ దెబ్బకి మా ఊర్లో కరెంట్ అంటేనే లేదు. ఇక వర్షం పడినప్పుడు పైనుంచి చూడటానికి ఊరు ఎంతో అందంగా కనిపిస్తుంది. కాని ఆ వర్షంతో పాటు దోమలు, పురుగులు అన్నీ వచ్చేవి. నేను కూడా ఆ లాంతరు వెలుగులోనే చదువుకునేవాడిని. మంచి ఉద్యోగం దొరక్క కొన్ని రోజులుగా ఖాళీగానే ఉన్నాను. ఒకరోజు అలా ఆ లాంతరును చూస్తూ పడుకుండిపోయాను. మరుసటి రోజు రాత్రి మా ఊరంతా వెలిగిపోతోంది. ఇవాళ ఏమన్నా జాతర ఏమో అనుకున్నాను. ఆ వెలుగుల్లో నా ముఖమంతా ఆనందంతో నిండిపోయింది. కాని బయట మాత్రం ఎవరూ లేరు. అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఒక పొలం దగ్గర లాంతరు పడి ఉంది. అది తీసి చూస్తుండగా చెయ్యి జారి కింద పడింది. ఎవరో ఒక ఆవిడ అది తీసి నాకు ఇచ్చింది. ముఖం చూద్దామంటే కనిపించలేదు. నేను మాత్రం అలాగే చూస్తున్నాను. నేను అది తీసుకొని ముందుకు వెళ్తుంటే ఆవిడ కూడా నా వెనకే వచ్చింది. అలా వెనక్కి చూస్తూ నడుస్తున్నా నేను ఒక్కసారిగా కింద పడ్డాను. చూసేసరికి మంచం మీద నుంచి కింద ఉన్నాను. అప్పుడు అనిపించింది, ఓహో, ఇదంతా నా కల అని. ఆ తర్వాత నా కలలో మా ఊరు రాత్రిపూట అంత అందంగా కనిపించడం పదే పదే గుర్తొచ్చింది. నా కలలో వచ్చినట్టుగానే మా ఊరు రాత్రులు కూడా అందంగా కనిపించడానికి ఏదో ఒకటి చేయాలనిపించింది. వెంటనే నాకు మా టీవీ రిమోట్ బ్యాటరీలు తీసి చిన్న చిన్న లైట్లన్నింటినీ ఒక రౌండ్గా చేసి ఆ వైర్ని బ్యాటరీకి కనెక్ట్ చేసి ఆన్ చేశాను. అంతే, ఒక్కసారిగా వెలుగు. నా ఆనందం తట్టుకోలేకపోయాను. కరెంట్ వల్ల మా ఊరి వాళ్ళు, చదువుకునే పిల్లలు ఇబ్బంది పడుతున్నారు కదా. అందరి ఇంటి ముందు ఇలాంటి బ్యాటరీ లైట్లు చేద్దామని అప్పుడే నిర్ణయించుకొని నా పని మొదలుపెట్టాను. ఇక మా ఊరిలో రాత్రులు లాంతర్లు పోయి ఈ బ్యాటరీ లైట్లు వచ్చాయి. ఉద్యోగం లేక బాధపడ్డ నాకు కూడా మంచి ఉద్యోగమే దొరికింది అనిపించింది. కాని విచిత్రంగా ఒకరోజు రాత్రి పెళ్లికి వెళ్లి వస్తుంటే దారిలో ఒక లాంతరు పొలం దగ్గర పడి ఉంది. అది తీసి అటూ ఇటు చూశాను. మనసులో చిన్న భయమేసింది. ఎందుకంటే నా కలలో ఆ లాంతరును ఒక ఆవిడ ఇచ్చింది కదా, అలాగే దెయ్యం వచ్చిందేమో అని భయమేసింది. ఇక చిన్నగా మొదలైన నా నడక రెప్పపాటులో ఇంట్లో ఉండేలా పరుగెత్తాను. అంతా బానే ఉంది కాని కలలో వచ్చినట్టు ఆ లాంతరు కూడా ఇందుకు వచ్చిందా అని అనుకున్నాను. నా చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పే దెయ్యాల కథలు వినేవాడిని కదా, అందుకే ఒక దెయ్యం కూడా వచ్చిందేమో మా ఊరి లైటింగ్ చూడటానికి అనుకొని పడుకుండిపోయాను. ఈ కథలో నీతి, కొన్నిసార్లు మన కలలో కనిపించినవి నిజమైతే అవి ఇంత అందంగా ఉండటమే కాకుండా మన జీవితాలకి ఒక దారి కూడా చూపిస్తాయని నిరూపించబడింది.